నమస్తే ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం. ఈరోజు రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనం అంబేద్కర్ ప్రజా సంఘం నాయకులు కట్టెల మల్లేష్ గారితో ఉన్నాము. అయితే ఈ గణతంత్ర దినోత్సవం అనేది ఎందుకు జరుపుకుంటారు, దీని ప్రత్యేకత ఏంటి, దీని మూలాలు ఏంటి, ఇది భారతదేశ చరిత్రను ఎటు మలుపులు తిప్పింది, ఈ చరిత్ర అంటే అంబేద్కర్ గారు రాసిన ఈ గ్రంథంని వారే ఎందుకు రాశారు, వారితోనే రాపిచ్చారా లేకపోతే వేరే ఎవరైనా ఉన్నారా, మనం ఇవన్నీ క్లుప్తంగా డీటెయిల్గా మనం కట్టెల మల్లేశం గారితో మాట్లాడి తెలుసుకుందాము. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇది ఏదో ఎంటర్టైన్మెంట్ కోసమో లేకపోతే టైంపాస్ కోసమో కాదు, ఇది ఒక జ్ఞానం. ప్రతి భారతీయుడు ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మీకు ఈ నాలెడ్జ్ కోసము మనము మేధావులైన కట్టెల మల్లేశం గారితో ఈ విషయాన్ని క్లుప్తంగా మనము ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూసి తెలుసుకోండి. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్కారం. జై భీమ్. జై భీమ్. జై భీమ్. అయితే మల్లేష్ అన్న గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ అంబేద్కర్ ప్రజా సంఘం అనే ఏదైతే ఉందో అది ఏంటిది మాకు ఒకసారి దాని గురించి నాకు మా ఆడియన్స్ కి దీని గురించి ఒకసారి క్లుప్తంగా మాకు వివరించండి. యావత్ ప్రజానికానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు కట్టెల మల్లేశం, అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈ అంబేద్కర్ ప్రజా సంఘం అనేది మేము 2023లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సంఘం తరఫున ప్రజలను అంబేద్కర్, పూలే, బుద్ధుడు, అశోకుడు ఈ దేశానికి సామాజిక వ్యవస్థని, అత్యున్నతమైనటువంటి సామాజిక వ్యవస్థని నిర్మితం చేసినటువంటి మహనీయులు, వీళ్ళందరి యొక్క ఆలోచన విధానాన్ని జనాలకు తెలియజేస్తూ దీనిపైన ప్రజానికాన్ని చైతన్యం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే సంఘం తరఫున అనేక ప్రాంతాలలో స్టడీ సర్కిల్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. అంబేద్కర్, పూలే, బుద్ధుడు వాళ్ళ ఆలోచనని జనాల్లోకి తీసుకెళ్తాం. మల్లేష్ గారు, నాకు చాలా మంది మా ఆడియన్స్ కి ఒక డౌట్ ఉంది. అసలు ఈ గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? అది మొత్తం మన భారతదేశంలోనే జరుపుకుంటారా, ఇతర దేశాల్లో కూడా జరుపుకుంటారా? ఓకే, మంచి ప్రశ్న. ఇది జనాలందరికీ కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. ఇది చాలా దేశాలలో వాళ్ళ యొక్క రాజ్యాంగాలు అవతరించిన రోజు జరుపుకుంటారు. భారతదేశంలో మనం గణతంత్ర దినోత్సవం పేరుతోటి జరుపుకుంటాం. ఈ గణతంత్ర దినోత్సవం యొక్క ప్రత్యేకత, దీనికి ఉన్నటువంటి మూలాలు ఇవన్నీ కూడా చర్చించాలని చెప్పారు. కాబట్టి చాలా క్లియర్గా ఈ భారతదేశంలో ఉన్నటువంటి తరాలుగా ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, లేకపోతే మనం ధర్మం అని కూడా చెప్పొచ్చు, ఆ ధర్మం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి జనాలని వలసొచ్చినటువంటి ఆర్యులు విభజించడం జరిగింది. చాతుర్వర్ణాల పేరుతోటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాలుగా విభజించడం, వాళ్ళకి వాళ్ళ యొక్క అర్హతలను కూడా కేటాయించడం అనేటువంటి జరిగింది. బ్రాహ్మణులు వేదాలు చదవాలి, పూజలు చేయాలి, మంత్రాలు వల్లించాలి, ఇవన్నీ కూడా బ్రాహ్మణులు చేయాలి. క్షత్రియులు రాజ్య పరిపాలన చేయాలి, వైశ్యులు వ్యాపారం చేయాలి, శూద్రులు వ్యవసాయం దగ్గర నుంచి ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి అన్ని పనులు కూడా వాళ్ళు చేయాల్సినటువంటిది ఉంటుంది. దాని తర్వాత ఈ దేశంలో పంచమ వర్ణాన్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. అది కూడా బ్రాహ్మణ్సే చేశారు. పంచమ వర్ణం అంటే ఆ 4 వర్ణాలు కాకుండా 5వ వర్ణంగా అతిశూద్రులుగా వీళ్ళని పిలుస్తారు. వీళ్ళు కనీసం చేతివృత్తులు చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా కేవలం వెట్టి చాకిరి మాత్రమే చేయాలి. వీళ్ళకి సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీని, అణచివేతను ప్రశ్నించడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళ సమాజాన్ని నిర్మితం చేసుకున్నారు. కాబట్టి ఇట్లాంటి సమాజంలో ఏదైతే అశోకుని యొక్క మనవన్లలో 10వ రాజు బృహదత్తుని చంపిన తర్వాత ఏర్పడినటువంటి కుల వ్యవస్థ, అంతకుముందు వర్ణ వ్యవస్థ ఉంది, ఆ తర్వాత కుల వ్యవస్థగా దీన్ని ఏర్పాటు చేసి ఈ రకంగా మనుషుల్ని ఒకే కులంలో కూడా కొన్ని మళ్ళీ ఉపకులాలుగా, శాఖలుగా విభజించేసి ఒకరిని కలవకుండా, ఒక కులంతో ఇంకో కులం వియ్యం అందుకోకుండా వాళ్ళని చెక్కలు ముక్కలు చేసి ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవడం కోసం వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేశారు. ఈ విభజన తర్వాత అణచివేయబడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, శూద్రులు, అతిశూద్రులుగా భావిస్తున్నటువంటి ఈ ప్రజానికం అంతా కూడా ఆ పైన ఉన్నటువంటి 3 వర్గాలకి సేవలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.
అయితే దీంట్లో నుంచి మనకి రాజ్యాంగానికి కుల వ్యవస్థకి సంబంధం ఏంటన్నా? ఖచ్చితంగా రాజ్యాంగానికి కుల వ్యవస్థకి సంబంధం ఉంది. రాజ్యాంగంలో ఒక కులాలే కాకుండా మతాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చేర్చడం జరిగింది. ఓకే. మత స్వేచ్ఛ ఇచ్చారు. కాబట్టి ఈ భారతదేశంలో అనేక మతాలు, మత విశ్వాసాలతో ఉన్నటువంటి జనాలు ఉన్నారు. వీళ్ళని మైనారిటీలుగా కొన్ని మతాలు ఉన్నాయి, మెజారిటీ మతం ఉంది. మెజారిటీ మతం మైనారిటీ మతాల మీద దౌర్జన్యాలకు పాల్పడకుండా, లేదు కొన్ని సందర్భాల్లో మైనారిటీలు కూడా అక్కడక్కడ చెదురుమదురు ఘటనల ద్వారా ఒక అశాంతిని క్రియేట్ చేసేటువంటి సంఘటనలు జరుగుతాయి, ప్రపంచమంతా చూస్తున్నాం. ఇట్లా ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోకుండా అందరూ కూడా స్నేహపూర్వకంగా కలిసి ఉండాలి. కాబట్టి ఎవరి మత స్వేచ్ఛ అది వ్యక్తిగతంగా ఉండాలి. అందుకని అన్ని మతాలు సమ్మిళితంగా ఉండాలని చెప్పేసి రాజ్యాంగం చూపిస్తున్నది. అట్లాగే కులాల్లోకి వచ్చేటప్పటికి కూడా ఇందాక మనం చెప్పినాం, బ్రాహ్మణీయ వ్యవస్థలో అణచివేయబడుతున్నటువంటి కులాలను కూడా రాజ్యాంగంలో గుర్తించి వారికి రిజర్వేషన్ల ద్వారా, అట్లాగే ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో వీళ్ళని భాగస్వామ్యం చేయాలి. వీళ్ళని ఆర్థికంగా ఎదిగించడానికి కొన్ని ప్రభుత్వం సంక్షేమ పథకాలను తీసుకోవాలి. అట్లాగే సామాజికంగా ఏదైతే అణచివేతకు గురవుతున్నారో ఈ అణచివేతను తగ్గించడం కోసం రాజ్యాంగం అనేక సూచనలు చేసింది, ఆదేశాలు కూడా ఇచ్చింది ప్రభుత్వానికి. అంటే ఈ రాజ్యాంగం రాసే టైంలో అప్పుడు ప్రభుత్వాలకి ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం ఈ ఆదేశాలను పాటించాలి అనేసి. ఖచ్చితంగా రాజ్యాంగం యొక్క ఆదేశాలు పాటించాలి. ఎందుకంటే అప్పటి ప్రభుత్వాలు అట్లాగే ఉన్నాయి, ఇప్పటి ప్రభుత్వాలు కూడా అట్లాగే ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా సామాజికంగా, రాజకీయంగా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి సమానమైనటువంటి అవకాశాలు లేవు. ఈరోజు మనం జనాభా ప్రాతిపాదికన చూసుకున్నప్పుడు కూడా ఆ సంఖ్యలో రిజర్వేషన్లు ఇవ్వడానికి, లేకపోతే ఆ స్థాయిలో అధికారిక పగ్గాలు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు సమాజం. మనం గ్రామాలలో చూసినా ఒక సర్పంచ్ గెలవాలంటే మంచి ఒక ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది అనుకోండి, ఆ ఎస్సీ రిజర్వేషన్లలో ఉన్నతమైనటువంటి చదువులు చదివి రాజ్యాంగం మీద అవగాహన ఉండి అడ్మినిస్ట్రేషన్ బాగా చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళని ఈరోజు గెలవనీయట్లేదు సమాజం. ఎందుకంటారు? వాళ్ళ యొక్క మనవాదం యొక్క మూలాలను ఆధారంగా చేసుకొని, బ్రాహ్మణీయ వ్యవస్థ యొక్క మూలాలను ఆధారంగా చేసుకొని ఏ కులములు ఆ కులం స్థాయిలోనే ఉండాలి, ఏ వర్గం వాళ్ళు ఆ వర్గం స్థాయిలోనే ఉండాలి అనేటువంటిది వాళ్ళ ఆలోచన. కాబట్టి ఇప్పటికీ కూడా రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించినప్పటికీ కూడా వాటిని నామమాత్రంగా వాళ్ళ యొక్క అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులను గెలిపించుకొని ఇప్పటికీ రాజకీయంగా వాళ్ళ ఆధీనంలోనే ఉంచుకున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, ఏంటంటే అంబేద్కర్ గారు 1932లో ఇక మనకు స్వాతంత్రం రావడానికి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ టైంలోనే బ్రిటన్లో బ్రిటిష్ వాళ్ళతోటి లండన్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు జరుగుతున్నప్పుడు భారతదేశ సామాజిక వ్యవస్థకి అనుగుణంగా కమ్యూనల్ అవార్డు ఇవ్వమని చెప్పేసి అడిగాడు. కమ్యూనల్ అవార్డులో ఇది చాలా మందికి తెలియదు. కమ్యూనల్ అవార్డు అనే పేరు కూడా చాలా మందికి తెలియదు. కానీ కమ్యూనల్ అవార్డులో అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే, తరతరాలుగా అణచివేయబడుతున్నటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 2 ఓట్లు ఉండాలని చెప్పేసి అడిగాడు. 2 ఓట్లు ఉండాలని చెప్పేసి ఎందుకు అడిగిండు అంటే, ఇప్పటిదాకా అధికారం అంతా కూడా ఆధిపత్య దోపిడీ కులాల చేతిలో ఉంది. కాబట్టి ఆ తర్వాత అయినా 2 ఓట్లు ఉండడం వల్ల ఒకటి ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి, అంటే దోపిడీ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తికి ఒక ఓటేస్తారు, అట్లాగే కంప్లీట్ గా దళితులకు సంబంధించిన వ్యక్తికి ఒక ఓటేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ దళితులు ఓటేసినటువంటి వ్యక్తి ఎవరైతే గెలుస్తారో ఆయనకి ఇతర కులాలతో సంబంధం ఉండదు. కాబట్టి కంప్లీట్ గా వీళ్ళ యొక్క సంక్షేమం కోసమే పనిచేస్తాడు. అట్లా పనిచేయగలిగినప్పుడు వీళ్ళు తరాలుగా వెనుకబడినటువంటి అన్ని రంగాల్లో ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళతోటి ఫైటింగ్ చేసి గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇట్లాంటి వాళ్ళు అడ్డం తగిలితే కూడా బ్రిటిషర్లతోటి కొట్లాడి కమ్యూనల్ అవార్డుని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ గాంధీ దాన్ని అంగీకరించాడు. అంటే అప్పటికే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు అన్నాడు, వాళ్లకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వాలన్నాడు, ఎవరికి, ముస్లింలకి. అట్లా ఇతర మతాలలో ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని అంగీకరించండి, కానీ ఎస్సీలకు మాత్రం ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని అంగీకరించక ఆయన ఎరవాడ జైల్లో, అప్పటికే బ్రిటిష్ వాళ్ళు జైల్లో ఉంచుతారని ఆ జైల్లోనే నిరాహార దీక్ష చేస్తాడు. అంటే ఎస్సీలని మాత్రమే ఎందుకు అంత కఠినంగా వ్యవహరించారు, అంత పక్కకు పెట్టినట్టు ఎందుకు చూసినారు వాళ్ళు? ఓకే, మంచి ప్రశ్న. ఎస్సీలను మాత్రమే ఎందుకు చూసిండ్రు అంటే, మనుధర్మ శాస్త్రం ఏదైతే చెప్తున్నదో, మనుధర్మ శాస్త్రం తర్వాత ఏదైతే వీళ్ళని అతిశూద్రులుగా విభజించిండ్రో దాని యొక్క ఆలోచన, దాని కార్యాచరణ
వీళ్ళు ఎట్లా ఉండాలి అని చెప్తున్నదో వీళ్ళు వెట్టి చాకరికి మాత్రమే పరిమితం కావాలి. కాబట్టి వీళ్ళని అక్కడనే ఉంచాలన్నటువంటి ఆలోచన ఇంకా ఉన్నది వాళ్ళకి. అంటే ఎదగనీయకూడదు, రాజకీయంగా ఆర్థికంగా ఎదగనీయకూడదు. వీళ్ళు ఎదిగితే వాళ్ళకి సేవలు చేసే వాళ్ళు ఉండరు కదా. కాబట్టి వాళ్ళు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క సేవల్ని వినియోగించుకొని విలాసంగా బతకాలని వాళ్ళు మన రాజ్యాంగానికంటే ముందున్నటువంటి రాజ్యాంగం మన ధర్మశాస్త్రంలో రాసుకున్నారు కాబట్టి వాళ్ళ స్థాయిని అక్కడనే ఉంచాలని వాళ్ళ ఆలోచన. అయితే ఈ యొక్క కమ్యూనల్ అవార్డుని గాంధీ గారు అంగీకరించకుండా ఎప్పుడైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడో ఆ తర్వాత దేశంలో ఉన్నటువంటి అందరూ కాంగ్రెస్ నాయకులంతా కూడా అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చి మీరు చాలా మొండితనంగా వ్యవహరిస్తున్నారు, ఇక్కడ స్వాతంత్ర పోరాటం చేస్తున్నటువంటి స్వతంత్ర సమర యోధుడు, స్వతంత్ర పోరాటానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక మహానాయకుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అని చెప్పేసి ఈయన దగ్గరికి వచ్చి చర్చలు జరిపి కొన్ని సందర్భాల్లో భయపెట్టి చివరికి ఈయన చర్చలకు అంగీకరింపజేస్తారు. అప్పుడు గాంధీ గారి సతీమణి కూడా వస్తారు. వచ్చి అడిగిన తర్వాత ఈయన సరే చర్చలకు అంగీకరిస్తాడు. ఆ చర్చల్లో జరుగుతుంది ఏంటంటే ఈ యొక్క ప్రత్యేక నియోజకవర్గాలు ఏవైతే మీరు అడుగుతున్నారో వాటిని మాత్రం కాకుండా కొన్ని మాత్రం ఎస్సీలు నిలబడేటట్టుగా ఎస్సీల కోసం కొన్ని సీట్లు కేటాయిస్తామని చెప్పేసి ఒప్పందం జరిగింది. అంతకు ముందు ఎస్సీలకు రాజకీయ రిజర్వేషన్లు కూడా లేవు. కాబట్టి అది జరిగినప్పుడే అంబేద్కర్ గారు చెప్పారు. ఏమని చెప్పారు? దాని మీద సంతకం పెట్టుకుంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిండు, ఈరోజు నేను నా జాతికి ఏదైతే చేయాలనుకుంటున్నానో నేను అది పూర్తిగా చేయలేకపోయినా కానీ కొంతైనా రాజకీయాల్లో ఆయన అడుగుపెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్తూనే ఎవరైతే వీళ్ళ ద్వారా రాజకీయాల్లోకి వస్తారు, ఎందుకంటే ఆ గ్రామీణ ప్రాంతాల్లో కానీ మన దేశవ్యాప్తంగా కానీ సమాజంలో పట్టున్నటువంటి కొన్ని సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క బలంతో అంటే వాళ్ళ యొక్క మద్దతుతోటి అధికారంలోకి వచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళు కంప్లీట్ గా ఈ ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పనిచేసే వాళ్ళు ఉండరు అని చెప్పేసి ఆ రోజే చెప్పిండు. అందుకని ఈ రోజు కూడా మనం ఎమ్మెల్యేలను చూసుకున్నా, ఎంపీలను చూసుకున్నా, లోకల్ బాడీస్ ఎలక్షన్లలో గెలుపొందిన వాళ్ళని చూసుకున్నా కూడా ఎక్కడ కూడా వాళ్ళు కంప్లీట్ గా ఏదైతే రాజ్యాంగం యొక్క లక్ష్యం ఉందో లేకపోతే రిజర్వేషన్ల లక్ష్యం ఉందో దానికోసం పనిచేయట్లేరు. ఒకవేళ దానికోసం వాళ్ళు పనిచేస్తే రెండోసారి వాళ్ళకు సీట్ రాదు, ఓటు రాదు. కాబట్టి ఈరోజు అట్లాంటి వాళ్ళని గెలిపించుకొని మళ్ళీ మళ్ళీ వాళ్ళు రాజ్యాధికారం వాళ్ళే చెలాయిస్తున్నారు. అయితే మల్లేష్ గారు, ఈ రాజ్యాంగం అని ఏదైతే పుస్తకం ఉందో అసలు ఈ పుస్తకము రాయాలి, అది అంబేద్కర్ గారితోనే రాపియాలి, ఆ అంబేద్కర్ గారు ఒక్కరే రాశారా, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటిది అని ఎవరు అనుకున్నారు? ఏ పై అధికారులు అనుకున్నారు? ఈయనతోనే ఎందుకు రాపించారు? ఓకే, ఖచ్చితంగా ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి. అంటే ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి. ఇప్పుడు కొన్ని దేశాలకు లేవు. ఏ దేశాలు అవి? చాలా దేశాలు ఉన్నాయి, ఒకటి రెండు కాదు. కొన్ని మత ఆధారిత దేశాలు ఉన్నాయి. అంటే ఆ మత యొక్క విశ్వాసాలు ఏవైతే అదే రాజ్యాంగం అక్కడ. కొన్ని దేశాలు అట్లున్నాయి. ఇంకా కొన్ని దేశాలు రాచరిక వ్యవస్థలు ఉన్నాయి, ఇప్పటికి కూడా రాజులు ఉన్నారు. అయితే మన దగ్గర ఇప్పుడు ప్రజాస్వామిక దేశాలని చెప్పుకునేటువంటి ప్రపంచంలో చాలా దేశాలకు రాజ్యాంగం ఉంది. అట్లాగే మనకు అధికారం వచ్చిన తర్వాత, మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం కూడా మన దేశాన్ని ఎట్లా పరిపాలించుకోవాలనో అని చెప్పడానికి ఒక సిస్టమ్ అవసరం. ఆ సిస్టాన్ని చెప్పిందే రాజ్యాంగం. అయితే ఇక్కడ కూడా రాజ్యాంగాన్ని రచించడానికి కూడా అంబేద్కర్ గారిని అంగీకరించలేదు వాళ్ళు. అసలు ఈయననే ఎందుకు సెలెక్ట్ చేశారు? ఎవరు సెలెక్ట్ చేశారు? నేను అదే చెప్తున్నా. రాజ్యాంగం రాయడానికి కూడా అంబేద్కర్ గారిని అంగీకరించలేదు వాళ్ళు. ఎందుకని అంగీకరించలేదు అంటే మనకు మన ధర్మ శాస్త్రంలో చూస్తే శూద్రుడు ఏలిన రాజ్యంలో హిందువులు ఉండకూడదని రాశారు. ముఖ్యంగా శూద్రుడు ఏలిన రాజ్యంలో హిందువులు ఉండకూడదు. శూద్రుడు హిందువు కాదా? శూద్రుడు హిందువు కాదనేది వాళ్ళ అభిప్రాయం. అప్పటికి వాళ్ళ అభిప్రాయం అది. ఈ రోజు శూద్రులను కూడా హిందువులు, మనం కడప దాడితేనే కడప లోపలనే కులం, కడప దాడితే హిందూ బంధువులం, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. కానీ ఆ రోజుల్లో శూద్రులని అతిశూద్రులని హిందువుల కింద వాళ్ళు పరిగణించలేదు. మరి వాళ్ళది ఏ మతం ఉండే అప్పుడు? వాళ్ళు హిందూ మతం ఆచారాల ప్రకారమే ఉన్నారు, హిందువులుగానే కొనసాగుతున్నారు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళను హిందువులు అంగీకరించలేదు. ఎందుకని అంగీకరించలేదు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే, మేము మాత్రమే హిందువులుగా ఉన్నాం, లేకపోతే హిందువులు ఆధిపత్య కులాలుగా ఉన్నాం అనేటువంటిది వాళ్ళ ఆలోచన. అందుకని శూద్రుడు ఏలిన రాజ్యంలో హిందువులు ఉండకూడదు అని కూడా రాసుకున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పదమల్లా. కాబట్టి అంబేద్కర్ శూద్రుడు కూడా కాదు, అతిశూద్రుడు వాళ్ళ లెక్క ప్రకారం, పంచముడు అన్నమాట. ఈ పంచముడు రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగం ప్రకారం మేము ఉండాలి. అంటే రాజ్యాంగం పరిపాలనను నిర్దేశిస్తుంది కాబట్టి దాని కింద మేము ఉండాలి. అందుకని అంబేద్కర్ తోటి రాయించకూడదు అని చెప్పేసి ఆ రోజు రాజకీయంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కాంగ్రెస్ అంటే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పట్లోనే వ్యతిరేకించింది. అప్పుడు బీజేపీ లేదు కదా, అప్పుడు కాంగ్రెస్ ఒకటే ఉంది. అప్పట్లోనే వ్యతిరేకించింది. వ్యతిరేకించి వాళ్ళు
అంబేద్కర్ పశ్చిమ బెంగాల్లో ఒక ప్రాంతం నుంచి అంటే రాజ్యాంగ పరిషత్కి ఎన్నిక కావాలన్నమాట, ప్రజలు ఎన్నుకోవాలి. బెంగాల్లో ఒక ప్రాంతంలో ఆయన నిలబడి గెలిస్తే ఈయన రాజ్యాంగ పరిషత్లోకి వస్తున్నాడు కదా, మరి రాకుండా ఏం చేయాలి అని చెప్పేసి అడ్డుకోవాలని చెప్పేసి ఏం చేశారంటే, ఆ రోజు పాకిస్తాన్ భారతదేశం విభజనకి కొన్ని మూల సిద్ధాంతాలతోటి పోయింది. అంటే కొన్ని విధానాలు ఉన్నాయి. ఆ విధానాలకి వ్యతిరేకంగా కూడా, అంటే ఏం విధానాలు ఉన్నాయి, 52% ముస్లిమ్స్ ఉంటే అది పాకిస్తాన్కి ఇవ్వాలి, 52% హిందువులు ఉంటే భారతదేశంలో కలపాలి. కానీ అక్కడ మెజారిటీ హిందువులు ఉన్నప్పటికీ కేవలం అంబేద్కర్ గారిని అడ్డుకోవాలని చెప్పేసి దాన్ని పాకిస్తాన్ లో కలిపేశారు. పాకిస్తాన్ లో కలిపేటప్పటికి ఈయన భారతదేశం వారసత్వానికి కోల్పోతాడు, పౌరసత్వాన్ని కోల్పోతాడు. అందుకని మళ్ళీ ఈయన బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి పోయి, మీరు రౌండ్ టేబుల్ సమావేశాల్లో చర్చించింది ఏంది, మాకు చెప్పింది ఏంది, ఇప్పుడు జరుగుతున్నది ఏంది, మరి ఇంత జరుగుతుంటే మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మెక్డొనాల్డ్ దగ్గర పోయి చర్చిస్తాడు అనమాట. చర్చించినప్పుడు వాళ్ళు వీళ్ళకి ఒక గట్టి హెచ్చరిక చేస్తారు, మీరు అంబేద్కర్ గారిని రాజ్యాంగ పరిషత్లోకి తీసుకోకపోతే మీకు మేము స్వాతంత్రం ఇవ్వడం అని కూడా ఆలోచిస్తాము. బ్రిటిష్ అప్పుడు పాలకులకి హెచ్చరిక చేస్తాడు, వార్నింగ్. అంతకు ముందు ఇంకొక ప్రయత్నం కూడా జరుగుతుంది. ఒక దేశంలో రాజ్యాంగాలు రాసిచ్చి ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి పోతారు. అప్పుడు స్వాతంత్ర పోరాటం చేసిన వాళ్ళు కాంగ్రెస్ పెద్దలంతా కలిసి మాకు ఒక రాజ్యాంగం రాసి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన అప్పటికి ఒక 6 దేశాలకు రాజ్యాంగం రాసిస్తాడు. ఆయన దగ్గరికి పోతే వీళ్ళకి ఒక సమాధానం చెప్తాడు, ఏంటంటే నేను భారతదేశానికి రాజ్యాంగం రాసివ్వను అంటాడు. ఎందుకు రాసివ్వరు, మీరు వేరే దేశాలకు డబ్బులు తీసుకొని రాసిస్తున్నారు కదా, మాకు కూడా అట్లాగే రాసివ్వండి, ఇతరుల కంటే మేము ఎక్కువ డబ్బులు ఇస్తామంటారు. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మీరు చెప్తున్నది నిజమే, నేను చాలా దేశాలకు రాసిచ్చిన, మీకు కూడా రాసియచ్చు, నాకు ఇబ్బంది ఏం కాదు, కానీ ఆ దేశాలలో అంబేద్కర్ గారు లాంటి వ్యక్తులు లేరు. కానీ ఆయన ఏం చెప్తాడంటే, నేను ఏ దేశానికి రాజ్యాంగం రాసిచ్చినా కూడా నాకు ఎక్కడన్నా దాంట్లో డౌట్ వస్తే నేను అంబేద్కర్ గారిని అడిగి క్లారిఫై చేసుకుంటా. ఆయనకి డౌట్ వస్తే ఈయన అడిగేవాళ్ళ, అంబేద్కర్ గారిని అడిగి క్లారిఫై చేసుకుంటా నేను. కాబట్టి అట్లాంటి జ్ఞానవంతుడు ఉన్నటువంటి దేశానికి నేను స్వతంత్రం రాసేయడం అనేది కుదరదు అని చెప్పేసిన తర్వాత వాళ్ళ ప్రయత్నాన్ని విరమించుకొని అంబేద్కర్ గారిని ఎన్నికల్లో పాల్గొనడానికి ఒప్పుకొని మళ్ళీ పాల్గొన్న తర్వాత ఓడగొట్టే ప్రయత్నం చేస్తే ఆయన గెలుస్తాడు. దాన్ని కూడా విభజన చేస్తారు. మళ్ళీ విభజన చేసినాక ఆయన మళ్ళీ బ్రిటిష్ వాళ్ళతోటి మాట్లాడి ఈ భారత ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసిన తర్వాత ఈయనను మళ్ళీ ఒక వాళ్ళ యొక్క కాంగ్రెస్ సభ్యుని రాజీనామా చేయించి ఆ ప్లేస్ లో నిలబెట్టి మళ్ళీ వాళ్ళే గెలిపించుకొని రాజ్యాంగ పరిషత్లోకి తీసుకొస్తారనమాట. తీసుకొచ్చిన తర్వాత ఈయనను ఆ రాజ్యాంగ రచన కమిటీకి, అలా చాలా కమిటీస్ ఉంటాయి పరిషత్లో, ఈ రాజ్యాంగ రచన కమిటీకి అంబేద్కర్ గారిని చైర్మన్ గా చేస్తారు. చైర్మన్ గా చేసి ఒక 7 మంది కమిటీ సభ్యులను పెడతారు. దాంట్లో పెట్టిన తర్వాత ఒక ఆయన చనిపోతాడు, ఇంకొక ఆయన విదేశాల్లో బిజినెస్ చూసుకుంటాడు, కొంతమంది రాజకీయాల్లో బిజీ అవుతారు. ఈ రకంగా 7 కూడా దాంట్లో ఎవరు పనిచేయరు. ఒక అంబేద్కర్ మాత్రమే రాజ్యాంగాన్ని ఒకటే రాశాడు. అయితే ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే, అంబేద్కర్ గారు ఒక్కరే ఈ రాజ్యాంగాన్ని రాయలేదు, 7 రచనా కమిటీ సభ్యులు ఉన్నారు, దానికి ఒక పెద్ద వ్యవస్థ ఉన్నది, రాజ్యాంగ పరిషత్తు వ్యవస్థ ఉంటది, ఎవరి పనాలు చూసుకుంటారు. కానీ రచనా కమిటీకి వచ్చేటప్పటికి ఒక్కరే రాయలేదు అనేటువంటి వాదన తీసుకొస్తుంది. కారణం ఏంటంటే, ఆ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రాజ్యాంగం రాయడం కంప్లీట్ అయిన తర్వాత కమిటీ సభ్యులు కాబట్టి సంతకాలు పెట్టారు దాంట్లో. దాన్ని ఆధారంగా చేసుకొని ఇంతమంది రాశారని చూపిస్తున్నారు, కానీ అంబేద్కర్ ఒకరు మాత్రమే రాజ్యాంగం రాశారు. అంటే ఆ కమిటీ సభ్యులు అసలు ఏం రాశారు ఏందనేది వాళ్ళకి క్లుప్తంగా తెలియదు, అసలు వాళ్ళ క్లారిటీ లేదు. దాని మీద ఎప్పుడు వాళ్ళ క్లారిటీ వస్తుంది అంటే, దాని తర్వాత ఆమోదానికి ముందు అనేక చర్చలు జరుగుతాయి. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో చర్చలు జరిగినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలన్నిటికీ అంబేద్కర్ సమాధానం చెప్తాడు. అందులో కూడా చాలా విషయాలను తీసేశారు. తీసేసి పర్వాలేదు ఇంత మాత్రం ఉంచుకోవచ్చు అని వాళ్ళు, అంటే వాళ్ళ యొక్క సామాజిక వ్యవస్థని ఉల్లంఘించనటువంటి అంశాలే ఉన్నాయి, ఇవి ఇంతవరకు ఉండొచ్చు అనుకొని అంగీకరించి మాత్రమే కొన్ని అంశాలు తీసేసి ఈ రాజ్యాంగాన్ని ఆమోదించారు. ఇప్పుడు ఈ రాజ్యాంగము భారతదేశానికి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత, చేయడానికి ముందు, చేసిన తర్వాత భారతదేశం దిశ ఎట్లా మారింది? ఈ రాజ్యాంగం రాకముందు ఈ దేశంలో ఉన్నటువంటి 85% జనాలు, 85% జనాలు కంప్లీట్ గా వెట్టి చాకిరిలో ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా. ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాలలో, అంటే మన హైదరాబాద్ కి ఆనుకొని ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు మినాయిస్తే, ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి తాండూరు ప్రాంతం
వికారాబాద్ ప్రాంతం వెళ్ళినప్పుడు, లేదు మహబూబ్ నగర్ కంప్లీట్, ఇట్లా కొంత హైదరాబాద్ కి పరిసర ప్రాంతాలు మినాయిస్తే గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికి కూడా ఆ వ్యవస్థ నడుస్తున్నది. ఏంది అంటే చాకలోళ్ళు, మంగళోళ్ళు, లేకపోతే వడ్రంగోళ్ళు, ఇట్లా కులవృత్తులు చేసుకునే వాళ్ళు అగ్రవర్ణాల దగ్గర ఏదన్నా వాళ్ళ శుభకార్యాలు లేకపోతే వీళ్ళ పనికి అవసరమయ్యేటువంటి సందర్భాలు వస్తే వీళ్ళు పోయి పని చేసి వస్తారు. వాళ్ళు దానికి వాళ్ళు ఇష్టం వచ్చినంత ఇస్తారు. అంటే దానికి ఖచ్చితంగా ఇంత ఇవ్వాలని చెప్పేసి లేదు. ఇప్పటికి కూడా ఈ వ్యవస్థ కొనసాగుతున్నది. వాళ్ళ ఇళ్ళ పెళ్లిళ్ళైనా, సావులైనా, పుట్టినరోజులైనా ఏదైనా అన్ని పనులు చేసి వస్తారు. వాళ్ళకి ఇంత అన్నం పెట్టి ఇంత బియ్యం ఇచ్చి, లేకపోతే అప్పట్లో కొన్ని బియ్యం ఇచ్చి ఏదో పాత బట్టలు ఇచ్చి పంపించారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అయితే ఈ యొక్క వెట్టి చాకిరి నుండి లేకపోతే సామాజికంగా అణచివేత ఏ రకంగా ఉండేది? అణచివేత అంటే ఇప్పుడు సాకలి మంగళోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇళ్లలో పనిచేయాలి కాబట్టి కొంత లోపల దాకా పోతారు. ఇప్పటికి కూడా ఎస్సీలకి ఇళ్లకు రాని ఉన్నటువంటి గ్రామాలు అనేకం ఉన్నాయి ఈ దేశంలో. అట్లాగే ఈ ఎస్సీలకి ఒక వాడ ఉంటది. మీరు ఊరు వాడ అని వింటారు. ఊరు అనేది వేరు, వాడ అనేది వేరు. ఖచ్చితంగా మీరు గ్రామాలలో చూడండి, ఊరుకు వాడకు మధ్యలో ఒక లైన్ ఉంటది అనమాట. అవతల బీసీల దగ్గర నుంచి ఇతర అన్ని కులాలు ఉంటాయి, యువతల ఓన్లీ మాలామాదిగా అంటే ఎస్సీ కులాలు ఉంటాయి. అయితే ఈ వాడలోకి ఎన్ని ఊరికి వాళ్ళ యొక్క పని చేయడానికి వెళ్ళేటప్పుడు మనకు మహారాష్ట్ర ప్రాంతంలో కనిపిస్తుంది. అది మూతికి ముంత కట్టుకొని ఇక్కడ వీపుకి చీపురు కట్టుకొని వెళ్ళాలి. ఎందుకు అంటే ఈయన వెళ్తున్నప్పుడు ఉమ్ము వస్తే ఆ ఉమ్మిని నేల మీద వేస్తే ఆ నేల మలినమవుతుంది అనమాట. కాబట్టి ఆ మలినమైన నేలలో వాళ్ళు నడవకూడదు, వాళ్ళంటే వేరే వాళ్ళు, ఇతర కులాలు. అట్లాగే ఈయన నడుచుకుంటూ పోతుంటాడు కదా, ఈయన అడుగులు ఆ మట్టిలో పడతాయి రోడ్డు మీద. ఈ అడుగులు పడ్డందుకు ఆ నేల మలినమవుతుంది అనమాట. అడుగులు పడ్డందుకు మలినమవుతుంది. అందుకని ఆ వెనక కట్టుకున్నటువంటి చీపురు దాన్ని తుడుచుకుంటూ రావాలి, ఆ అడుగుల్ని చెరిపేసుకుంటూ రావాలి. అట్లాగే వీళ్ళ ముఖం వాళ్ళు చూడరు, ఎందుకంటే వీళ్ళు రోడ్లు ఉడవడము లేకపోతే మురికెత్తేయడం ఇట్లాంటి పనిలో ఉంటారు కాబట్టి వీళ్ళ ముఖం చూడరాలు. కాబట్టి వీళ్ళు వస్తున్న తెలవడం కోసం ఒక గంట కట్టుకోవాలి. ఆ గంట సౌండ్ వస్తే ఓ పలానా అంటరానోడు వస్తున్నాడు అని చెప్పేసి అందరూ డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుంటారు అనమాట. చేసుకుంటారు, వీళ్ళ ముఖం కూడా చూడరు. అంటే ఇట్లాంటి వ్యవస్థ నుంచి రాజ్యాంగం వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్నికలలో పాల్గొంటున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఈరోజు రాష్ట్రపతి కూడా అట్లాంటి గిరిజన మహిళ ఉన్నారు, ముర్ము గారు. ఇంతకు ముందు రామ్నాథ్ కోవింద్ కూడా దళితుడు రాష్ట్రపతి ఉన్నాడు. అంటే రాజ్యాంగం రావడం వల్ల ఈరోజు దళితులు, బీసీలు అందరూ కూడా అన్ని రంగాల్లోకి ప్రవేశం కల్పించింది రాజ్యాంగం. అన్ని రంగాల్లోకి అనమాట. ఇంకా ఈ రంగంలోకి నువ్వు రావద్దు అనడానికి లేదు. రాజ్యాంగం ప్రకారము నువ్వు ఈ రంగంలోకి రావడానికి నువ్వు అనర్హుడివి అని చెప్పడానికి ఎవరికి రైట్ లేదు. దాన్ని తీసేసి కంప్లీట్ గా తొలగించేసింది రాజ్యాంగం. అందుకని ఈ రోజు కొంతమంది ఈ రాజ్యాంగం ఉండొద్దు, ఈ రాజ్యాంగం ఉండొద్దు, ఇది ఎప్పటిదో 75 ఏళ్ల కింద వచ్చినటువంటి రాజ్యాంగం కాబట్టి ఆ కాలంకి సరిపడే రాజ్యాంగం ఇది, ఈ కాలానికి సరిపడదు అనేటువంటి వాదన తీసుకొస్తారు. అయితే ఇట్లాంటి వాళ్ళ ఆలోచన ఏంటంటే, నేను ఒక క్వశ్చన్ వేస్తాను ఈ సందర్భంగా, మరి 75 ఏళ్ల కింద రాసినటువంటి రాజ్యాంగమే ఈ కాలానికి పనిచేయకపోతే మరి మన ధర్మశాస్త్రాన్ని మీరు రాజ్యాంగంగా పెడతామంటున్నారు కదా. మరి మన ధర్మశాస్త్రం ఎప్పుడో మీ వేదాలు, పురాణాలు, తరతరాల కింద రాసినటువంటి రాజ్యాంగం అని చెప్తున్నారు. సరే, వాళ్ళు చెప్తున్న దాని ప్రకారమే 3500 సంవత్సరాల కింద రాశారని చెప్తారు. మరి 75 ఏళ్ల కింద అదే పనిచేయకపోతే 3500 సంవత్సరాలను అప్పటి సమాజానికి అనుసరించి రాసినటువంటి మన ధర్మశాస్త్రం ఇప్పుడు ఎట్లా పనిచేస్తుంది? ఈ విషయం మీద ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు మల్లేష్ గారు చెప్పిన ఈ వ్యత్యాసం 75 సంవత్సరాలు 3500 సంవత్సరాలు ఏది కరెక్ట్, ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఇది పనికిరాదు అని చెప్తున్న దాని మీద మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది అన్నది మీరు ఒక కామెంట్ రూపంలో మాకు తెలపండి. దాని మీద కూడా మేము ఒకసారి మళ్ళీ దాని డీటెయిల్ గా క్లుప్తంగా మేము స్టడీ చేయడానికి ప్రయత్నం చేస్తాము, దాని మీద ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాము. అండ్ ఈ డిఫరెన్స్ రాజ్యాంగం ఉంచాలా, తీసేయాలా, మనువాద అదేంటి మన ధర్మశాస్త్రం పెట్టాలా, రాజ్యాంగం పెట్టాలా అనే దాని మీద మీరు కూడా ఒక కామెంట్ చేయండి. అయితే మల్లేశం గారు, ఈ రాజ్యాంగము ఈ అన్నిటినీ పారదోలడానికి ఒక వ్యవస్థ తీయడానికి రాజ్యాంగం ఈ భారతదేశంలో ఇంప్లిమెంట్ చేశారు. అయితే ఇదే రాజ్యాంగంలో క్రైమ్ కూడా వస్తుంది కదా, అంటే నేరాలు క్రైమ్ కూడా వస్తుంది. కొంతమంది అభాగ్యులు లైక్ ఎట్లా అంటే తప్పు చేయని వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. ఆ జైల్లో పెట్టిన వ్యక్తి తప్పు చేయలేదు అని నిరూపించుకొని బయటికి రావడానికి కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. ఈలోపు అతని జీవితకాలం, వయస్సు, ఆరోగ్యం అన్ని పోతున్నాయి.
ఆయన బయటకు వచ్చి నిర్దోషి అని బయటకు వచ్చే లోపు ఆయన అంతా అయిపోయింది. మొన్న రీసెంట్ గా కూడా ఒక వ్యక్తి అట్లాగే జరిగింది. 30 ఏళ్ల తర్వాత బయటకు వచ్చిండు, ఆయన నిర్దోషి అని చెప్పి తేలింది, బయటకు వచ్చిండు, ఆయన జీవితం అప్పటికి పోయింది. ఆయన బయటకు వచ్చిన కొన్ని రోజులకి ఆరోగ్య సమస్యలు, ఆల్రెడీ జైల్లోనే ఉండే ఆరోగ్య సమస్యలతో బయటకు వచ్చాడు, కాళ్ళు పోయి వీల్ చైర్ మీద ఉండే బయటకు వచ్చిండు, చనిపోయిండు. దానికి వీళ్ళు ఈ రాజ్యాంగం కానీ ఆ తీర్పునిచ్చిన వ్యవస్థ కానీ ఇలాంటి వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు జైల్లో పెట్టినందుకు వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు? అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, రాజ్యాంగం అమలు చేసే వాళ్ళ చేతిలో ఉంటది. ఈ రాజ్యాంగాన్ని ఎట్లా అమలు చేయాలని చెప్పేసి పాలకుల చేతిలో ఉంటది అని చెప్పి చెప్పిండు అంబేద్కర్. సహజంగానే భారతదేశం సామాజిక వ్యవస్థ వేరు కాబట్టి ఆ సామాజిక వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి స్థానాన్ని దళితులకు ఇవ్వడానికి అంగీకరించరు, ప్రధానమంత్రి స్థానాన్ని దళితులకు ఇవ్వడానికి అంగీకరించరు, బీసీలకు కూడా ఇవ్వడానికి అంగీకరించరు. ఈరోజు మోడీ గారు ఆయన కులం మార్చుకొని బీసీ అయ్యాడు, ఆయన కూడా బీసీ కాదు. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడంలోనే లోపం ఉన్నది. ఈ ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని యథావిధిగా అమలు చేయడం లేదు. మొన్న ఒక సంస్థ ప్రభుత్వమే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే వాళ్ళు ఒక సర్వే చేయించారు. ఆ సర్వేలో ఏం చెప్తున్నారంటే రాజ్యాంగం సామాజిక వ్యవస్థలో ఎంత % అమలు అవుతున్నది అంటే 4% అని చెప్పారు. అంటే ఆ రాజ్యాంగం మొత్తంలో 4% మాత్రమే అమలు అవుతుంది సామాజిక అంశంలో. కాబట్టి ఈ రోజు కొత్త కొత్త వాదనలు వస్తున్నాయి. మరి బీజేపీ అధికారంలోకి వచ్చినాక చాలా కొత్త ముచ్చట్లు వింటున్నాం మనం. అర్బన్ నక్సలైట్లు లేకపోతే ఇంకోటి బీజేపీని విమర్శించిన వాడు అర్బన్ నక్సలైట్ అవుతున్నాడు, లేకపోతే బీజేపీ విధానాలు అంగీకరించకపోతే అర్బన్ నక్సలైట్ అవుతున్నాడు. వాళ్లకు వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడినా కూడా అర్బన్ నక్సలైట్ పేరు మీద ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తుంది. మనం ప్రొఫెసర్ సాయిబాబాను చూసినాం, వరవరరావును చూసినాం. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ వేరు, వీళ్ళని తీసుకుపోయి లోపలేసేసి రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి హింసించడం చేస్తున్నారు. కానీ అది సరైనది కాదు. రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే వాళ్ళు చాలా క్లియర్ గా నిర్దోషులనే బయటకు వస్తారు. సాయిబాబాది కూడా అదే జరిగింది. అందుకని రాజ్యం కావాలని హింసిస్తున్నది. అది రాజ్యాంగం ప్రకారం చేస్తే అసలు వాళ్ళని లోపలనే వేయకూడదు. ఆ రోజు భీమా కోరేగావ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ చూస్తే ఇంకా వేరే వాళ్ళని వేయాలి లోపల. కానీ రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఈ రోజు మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం అనేక రకాల కామెంట్స్ ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి, లేకపోతే ఒక మతం మీద ఇంకొక మతాన్ని రెచ్చగొట్టడానికి అనేక సోషల్ మీడియా పోస్టులు చూస్తున్నాం. కాబట్టి అది రాజ్యాంగం పొరపాటు కాదు, రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న వాళ్ళ దగ్గర లోపం ఉంది, వాళ్ళు దాన్ని సరిదిద్దుకోవాలి. ఇప్పుడు ఈ భారతదేశంలో ఈ రాజ్యాంగము ఇంకా ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసే విధానం కానీ చేసే వ్యక్తులు కానీ ఎంతవరకు ఉంటే కరెక్ట్ గా ఉంటది? ఖచ్చితంగా ఒకటే మనం చెప్పొచ్చు, ప్రపంచంలో అన్ని దేశాలలో ఉన్నటువంటి వ్యవస్థ వేరు. ఇప్పుడు మన అఖండ భారత్ అంటాం, అంటే ఉపఖండం, భారత ఉపఖండం అంటారు. గతంలో పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, శ్రీలంక ఇట్లాంటివన్నీ కూడా భారతదేశంలో ఉండి విడిపోయినటువంటి దేశాలు. అంటే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవస్థ వేరు, అంటే భారత ఉపఖండంలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ వేరు, ఇతర ప్రపంచం అంతటా ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ వేరు. అక్కడ కులాలు లేవు, కులాల పేరుతోటి అణచివేతలు లేవు. ఇప్పుడు మనం చూడొచ్చు, అమెరికాలో చెప్పులు కుట్టాయన అధ్యక్షుడైండు, ఇక్కడ అవకాశం లేదు. కాబట్టి ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఈ దేశంలో ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా కులం మతాలతోటి సంబంధం లేకుండా జ్ఞానం ఆధారంగా ఆ మనిషిని గుర్తించి రాజకీయ ఆర్థిక రంగాలలో వాళ్లకు సమాన స్థాయి కల్పించినప్పుడు అప్పటిదాకా ఈ రాజ్యాంగం అవసరం. ఈ రాజ్యాంగంని ఎడ్యుకేషన్ లో పెట్టడం ఎంతవరకు ఇంపార్టెంట్? అయితే ఈ రాజ్యాంగము ఎల్లకాలం ఉండాల్సినటువంటి రాజ్యాంగం అనమాట. ఎల్లకాలం అంటే ఇప్పుడు ఏం కోరుకుంటుంది రాజ్యాంగం? అన్ని రంగాల్లో సమానత్వాన్ని కోరుకుంటుంది. ఆ సమానత్వం ఎప్పటికీ అవసరం కదా, అది ఇక ఎల్లకాలం ఉండాల్సిందే. ఇక్కడ మీరు అడిగినారు విద్యా వ్యవస్థలో దీన్ని పెట్టాలి కదా అని చెప్పేసి, ఇది చాలా సంఘాలు లేకపోతే అభ్యుదయవాదులు, చాలా మంది సెక్యులర్ పర్సన్స్, సెక్యులర్ శక్తులు కూడా డిమాండ్ చేస్తున్నాయి రాజ్యాంగాన్ని ఈ పాఠ్యాంశాల్లో పెట్టాలని. ఎందుకు చేస్తున్నాయి అంటే ఈ రాజ్యాంగం ఏం చెప్పింది? ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకోకుండా స్నేహపూర్వకంగా ఉండాలి, అన్ని రంగాల్లో అందరు సమానంగా ఉండాలి. అభివృద్ధి అనేది మనిషి యొక్క, అంటే వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి అన్నాడు అంబేద్కర్. అభివృద్ధి అంటే కొన్ని అద్దాల మేడలు కాదు,
ప్రతి వ్యక్తి డెవలప్ అయితే దేశాభివృద్ధి అన్నాడు. దేశాభివృద్ధి. కాబట్టి రాజ్యాంగం ఏం చెప్తున్నది? ఇక్కడ హింస వద్దంటుంది, ఇక్కడ వ్యత్యాసాలు వద్దంటుంది, ఇక్కడ అందరు కలిసి ఉండాలని చెప్తుంది, ఆర్థికంగా దేశం ఎదగాలని చెప్తుంది, సామాజిక సమస్యలు లేకుండా ఉండాలని చెప్తున్నది. ఈ దేశం ఒక పవర్ఫుల్ రాజ్యాంగం ఎదగాలని చెప్పేసి రాజ్యాంగం చెప్తున్నది. కాబట్టి ఇట్లాంటి యొక్క భావాలు చిన్ననాటి నుండే వాళ్ళ మెదళ్ళలో వేస్తే విద్యార్థులకి, అంటే ఈ రోజు విద్యార్థులే రేపటి పౌరులు అవుతారు, రేపు పాలకులు అవుతారు, రేపు వ్యాపారస్తులు అవుతారు, అన్ని రంగాల్లోకి వాళ్ళే స్ప్రెడ్ అవుతారు. కాబట్టి వాళ్ళకి ఈ రాజ్యాంగం యొక్క విధానాలని, ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులని, ఈ రాజ్యాంగం చెప్తున్నటువంటి పద్ధతులని నేర్పగలిగితే ఈ దేశం డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోడో, ఒక మైనర్ అంటే అప్పుడప్పుడు 18 సంవత్సరాలు వచ్చిన పిల్లోడు ఏదో క్రైమ్ చేస్తాడు. వాడు జైలుకు పోయిన తర్వాతనో, వాడి మీద శిక్షలు పడిన తర్వాతనో వాడికి తెలిస్తే ఈ సెక్షన్లు ఇది నేను చేసిన తప్పుకి ఈ శిక్షలు ఇవి అనేసి. అంటే ఇక్కడ భారత రాజ్యాంగము వేరు, నేర శిక్షా స్మృతి వేరు. ఓకే ఓకే. ఇప్పుడు ఈ నేర శిక్షా స్మృతిని ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. మనకు మొన్నటిదాకా ఇండియన్ పినల్ కోడ్ ఉండే, ఇప్పుడు బిఎన్ఎస్ అయింది, భారత న్యాయ సంహిత అయింది. కాబట్టి ఏ నేరానికి ఏ శిక్ష ఉండాలి అనేది ప్రభుత్వాలు డిసైడ్ చేస్తాయి. రాజ్యాంగం మన యొక్క పరిపాలనని, ఆ పరిపాలనలో అన్ని వర్గాల సంక్షేమాన్ని, వాళ్ళ అభివృద్ధిని సూచిస్తుంది. అంటే ఒకరిని అణచివేతలను ఉండొద్దని చెప్తుంది, సమగ్ర అభివృద్ధిని రాజ్యాంగం చూపిస్తుంది. శిక్షా స్మృతి వేరు. ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రాజ్యాంగము అండ్ ఈ బిఎన్ఎస్ ఇది వేరు అనేది ముఖ్యంగా చాలా మందికి ఈ విషయం పాయింట్ తెలియాల్సింది ఉంది. ఎందుకంటే ఇదంతా రాజ్యాంగంలోకి వస్తుంది కదా అన్నట్టు కూడా అనుకుంటారు. రాజ్యాంగంలోనే సెక్షన్లు ఉంటాయి కదా, ఈ సెక్షన్లతోనే కదా హైకోర్టు జస్టిస్ ఇస్తాడు, ఆ జస్టిస్ వల్లనే కదా వీళ్ళకి శిక్షలు పడతాయి అని అనుకుంటారు. దీంట్లో డిఫరెన్స్ కూడా మనం తెలుసుకోవాలి. రాజ్యాంగం వేరే, బిఎన్ఎస్ వేరే. అంటే ఇప్పుడు వచ్చిన కొత్తగా ఐపీఎస్ వేరే, బిఎన్ఎస్ వేరే, రాజ్యాంగం వేరే. అంటే ఇప్పుడు ఐపీఎస్ లేదు, అదే బిఎన్ఎస్ అయింది. ఐపీసీ లేదు, ఇప్పుడు అదే బిఎన్ఎస్ అయింది. రాజ్యాంగం వేరే, బిఎన్ఎస్ వేరే అని ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఇది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. చెప్పండి సార్. మీరు వాళ్ళు శిక్షా స్మృతిలో ఏం చేసినా, ఎంత చేసినా రాజ్యాంగానికి లోబడే చేయాలన్నమాట. ఓకే. అంటే శిక్షలు అమలు చేయడం కోసం ఇవన్నీ కూడా రాజ్యాంగానికి లోబడే దాన్ని చేయాలి. అందుకనే ఇప్పుడు కొన్ని వాళ్ళు మొన్న బిఎన్ఎస్ లో వచ్చినటువంటి సెక్షన్ల మీద కొంత అభ్యంతరం వచ్చింది. ఇవి రాజ్యాంగానికి వ్యతిరేకం, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం అనేటువంటి వాదన వచ్చింది. సరే, ప్రభుత్వం పట్టించుకోలేదు, కొంత అది వేరు. కాబట్టి ఈ దేశంలో ఏ డెవలప్మెంట్ జరిగినా రాజ్యాంగాన్ని అనుసరించే జరగాలన్నమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. రాజ్యాంగం యొక్క ప్రాధాన్యత ఇప్పటికీ కూడా జనాలకు తెలవనీయకుండా పాలకులు జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే రాజ్యం వాళ్ళ చేతుల్లోనే ఉండాలి. ఈ రాజ్యం ఎప్పుడు ఎల్లకాలం వాళ్ళ చేతుల్లో ఉంటే ఈ జనాలను మనం దోపిడీ చేయడానికి అవకాశం ఉంటది అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి రాజ్యాంగాన్ని జనాల దగ్గరికి వెళ్లకుండా చూస్తున్నారు. ఇప్పటికి కూడా రాజ్యాంగం అంటే ఏందో తెలియని వాళ్ళు సగానికి పైన ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అసలు రాజ్యాంగమే తెలియదు. అసలు రాజ్యాంగం ఏంటి, రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం ఎందుకు చేసుకుంటారు, రాజ్యాంగం ఎందుకు చేసుకో, రాజ్యాంగం అంటే ఏంటి అసలు చాలా మందికి తెలియకుండా చేస్తున్నారు వీళ్ళు పాలకులు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈరోజు పాఠ్యాంశాల్లో రామాయణం పెడుతున్నారు, మహాభారతం పెడుతున్నారు. దాంతో ఏమైతుంది, ఆడు చదువు స్టార్ట్ చేసినప్పటి నుంచి వానికి తెలివి పెరుగుతున్నప్పుడే ఈ రామాయణం మహాభారతం అర్థమైతా ఉంటది. ఎందుకంటే అలా చెప్తారు కాబట్టి. మరి దీన్ని పాఠ్యాంశాల్లో కూడా పెట్టలేదు కదా. అంటే దీన్ని సపరేట్ గా చదువుకోవాలి. సపరేట్ గా చదువుకుంటేనే తెలుస్తుంది. సపరేట్ గా ఎంతమంది చదువుతారు, అదొకటి ఉన్నది, దాని విధానాలు అర్థం కావాలని తెలిసిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ పెద్దలు దాన్ని అనుసరించే వాళ్ళు అయితే కొంతమందికి నేర్పుతారు. అది చాలా తక్కువ అన్నమాట. అందుకనే దాన్ని ఖచ్చితంగా పాఠ్యాంశాల్లో పెట్టాలి అని చెప్పేసి ఈరోజు అందరూ చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వాలు కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. లేకపోతే వాళ్ళు చెప్తున్నటువంటి మన ధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగం పెడతామని చెప్తున్నారు, ఇలా ఓపెన్ గానే చెప్తున్నారు. మోహన్ భగవత్ కొన్ని సంవత్సరాల కింద ఒక ప్రకటన చేశాడు, మేము ఈ రాజ్యాంగాన్ని మారుస్తాం ఖచ్చితంగా, రాజ్యాంగాన్ని మార్చిన తర్వాత చాతుర్వర్ణ వ్యవస్థని అమలు చేస్తాము. కాబట్టి చాతుర్వర్ణ వ్యవస్థలో ఎవరు ఏ పనులు చేయాలనో ఆ పనులకు మీరు అందరూ సిద్ధంగా అని పిలిపించండి. ఇది అసలు చాతుర్వర్ణ వ్యవస్థ అంటే ఏంది, లేకపోతే మన ధర్మ శాస్త్రం అంటే ఏంది, అందులో ఏమున్నది అనేది జనాలకు తెలియదు. కానీ వాళ్ళు మాత్రం పాలకులు పర్ఫెక్ట్ గా దాన్ని అమలు చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఇప్పుడు చివరిగా మీరు రాజ్యాంగం గురించి మీరు సమాజానికి, మన ప్రేక్షకులకు మీరు మీ వాయిస్ ద్వారా ఒక సందేశం ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రేక్షకులందరికీ కూడా ఈ రాజ్యాంగం అనేటువంటిది మామూలు గ్రంథం కాదు. మనకు బైబిల్ ఎంత పవిత్రమో, ఖురాన్ ఎంత పవిత్రమో, భగవద్గీత ఎంత పవిత్రమని భావిస్తున్నామో, ఈ రాజ్యాంగము అందరికీ, అంటే అదొక మతానికి సంబంధించిన వాళ్ళకి పవిత్రంగా ఉంటుంది. ఎవరి పవిత్రత వాళ్ళకు ఉండాలి, ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉండాలి, దాన్ని కాదనలేం. కానీ అతను హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఇంకెవరైనా సరే ఈ దేశంలో రాజ్యాంగాన్ని అనుసరించే వాళ్ళ యొక్క హక్కుల్ని పొందుతారు. కాబట్టి
ప్రతి ఒక్కరికి ఇది పవిత్రమైన గ్రంథం. ఈ రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఈ రాజ్యాంగం మీద జరుగుతున్నటువంటి దాడిని మనం ప్రజలుగా మనం అడ్డుకుంటే తప్ప ఇది ఆగలేని పరిస్థితిలో, అంటే చాలా రాజ్యాంగం మీద దాడి చాలా అడ్వాన్స్ గా పెరిగిపోయింది. రాజ్యాంగం మీద దాడి చేస్తున్న వాళ్ళు చాలా స్పీడ్ గా దూసుకెళ్తా ఉన్నారు. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, అంటే రాజ్యాంగాన్ని కాపాడడం అంటే మనల్ని మనం కాపాడుకోవడం కోసం ముందుకు రావాలని చెప్పేసి సందర్భంగా అందరికీ పిలిపిస్తా ఉన్నాం. అండ్ ముఖ్యంగా ఈ వీడియో ఇప్పటి వరకు చూసారు మీరు, అంటే మన భారతదేశం ఒక రాజ్యాంగం గురించి, మన భారతదేశం గురించి, ముఖ్యంగా సమాజం గురించి మీరు ఎంతో బాధ్యత కలిగిన వ్యక్తిగా మాకు అనిపిస్తుంది. మీ పవిత్రమైన విలువైన సందేశాలను మరియు సలహాలను ఒక మెసేజ్ ద్వారా మాకు తెలపండి, ఒక కామెంట్ ద్వారా మాకు తెలపండి. మేము డెఫినెట్ గా మిమ్మల్ని మేము రీచ్ అవుతాము. మీకు వీలైతే మీ ఫోన్ నంబర్ కూడా పెట్టండి. మీ అభిప్రాయాలను కూడా మేము సేకరించి ఈ సమాజానికి, ఈ సొసైటీకి, ఈ యువతకి మేము అందేలాగా మా ప్రయత్నం మేము చేస్తాం. ఈ వీడియో చూసి ఇప్పటి వరకు మీరు మమ్మల్ని ఆశీర్వదించినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని మీరు మీకు తెలిసిన వాళ్ళకి మీ గ్రూప్స్లలో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలిసేలాగా చేస్తారని ఆశిస్తూ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు మల్లేష్ గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా వ్యూవర్స్ కూడా ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇలాంటి విలువైన వీడియోలు మళ్ళీ ఇంకా ముందు ఇంకా చాలా రాబోతాయి. వ్యక్తులు వేరు కావచ్చు, లేదా సంభాషణ వేరు కావచ్చు. ముఖ్య ఉద్దేశం మాత్రం సొసైటీకి ఎన్నో విలువలు తెలియాల్సింది ఉంది. అన్ని పుస్తకాలు అందరూ చదవలేరు. ఒక్కో పుస్తకం ఒక్కో వ్యక్తి బట్ పట్టు ఉంటుంది. ఆ వ్యక్తితో మనము మళ్ళీ మీకు ఇంకో వీడియో ద్వారా మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.